గత 27వ తారీఖు నాడు మా మూవీ చిట్టి పొట్టి మూవీ రిలీజ్ అయిన సందర్భంగా ఇక్కడ ఏలూరు నుంచి మాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా మా సినిమాని చాలా ఓన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా, అలాగే ఏలూరు ప్రజలందరికీ, ఏలూరు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. మీ అందరూ కూడా కోఆపరేట్ చేయడం వల్ల ఇక్కడ రోజు రోజుకి మా థియేటర్లో ఆక్యుపెన్సీ పెరుగుతుందండి. మొదటి రోజు చూసిన మౌత్ పబ్లిసిటీ పెరిగి మొదటి చూసిన వాళ్ళు రెండవ రోజు అందరికీ చెప్పి పంపిస్తున్నారు. ఈరోజు మా యొక్క చిట్టి పొట్టి సినిమా ఇంతగా విజయవంతం కావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు ప్రజల మమ్మల్ని ఓన్ చేసుకొని వాళ్ళు సొంత మనుషులుగా మమ్మల్ని భావించి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మా యూనిట్ తరఫున కూడా అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నా పేరు రామ్. ఈరోజు ఏలూరు వచ్చాను. ఫస్ట్ టైం వచ్చాను ఏలూరుకి. ఇక్కడ జనాలు సినిమా చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన విధానం చూస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. పడ్డ కష్టం అంతా మర్చిపోయాను. ఇప్పుడు ఒక మిత్రుడు అంటున్నాడు, మీరు చూడడానికి మా ఏలూరు అబ్బాయిలా ఉన్నారని. సో అంత ఓన్ చేసుకున్నారు. సో చాలా మంచి విషయం అది. సో సినిమా చూసిన అందరూ బయటకు వచ్చిన లేడీస్ అయితే చాలామంది ఏడుస్తున్నారు. ఏడ్చి దగ్గరకు వచ్చి మా పెళ్లినాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి బాబు, చాలా మంచి సినిమా తీశారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదుగా ఉంది. పిల్లల్ని తీసుకొని వచ్చాము మేము. పిల్లలతో కలిసి చూడదగ్గ సినిమా తీశారు మీరు, చాలా మంచి విషయం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు బయట కష్టం అంతా మర్చిపోయాం. సో ఇలాంటి సినిమాలు మళ్ళీ తీస్తాం, మీ అందరి దగ్గరికి వస్తాం. ప్రత్యేకంగా ఏలూరు ప్రజలకి, మీడియా మిత్రులందరికీ మీరందరూ మీ టైం స్పెండ్ చేసి మా దగ్గరకు వచ్చి మా స్పందన తీసుకునేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రత్యేకంగా మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇద్దరు ఒకరే. సో ఆయన ఎక్కడ మామూలుగా డైరెక్టర్లు ఎలా ఉంటారంటే లావిష్గా ఖర్చు పెడతారు. బట్ మా డైరెక్టర్ గారు ఆయన ప్రొడ్యూసర్ అయినా కూడా ఆయన లావిష్గా ఖర్చు పెట్టారు. అంటే ఆయన ప్రొడ్యూసర్ అయినప్పుడు కొంచెం ఆలోచిస్తారు, అరే నా డబ్బులు కదా అని. సో ఆయన ఎప్పుడూ ఆలోచించకుండా చాలా అద్భుతం ఫ్యామిలీ పిక్చర్ చూసినప్పుడు నిండుగా ఉండాలి. మనం కృష్ణవంశీ గారి సినిమాలు చూసినప్పుడు కానీ, పెద్ద వంశీ గారి సినిమాలు చూసినప్పుడు కానీ ఫ్రేమ్ నిండుగా ఉంటారు జనాలు. సో అది నిండుగా ఉండడం అంటే అంత ఈజీ కాదు. చాలామంది జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు అందరినీ అరేంజ్ చేసుకొని అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో ఏనాడు ఖర్చుకు వెనకాడకుండా ఫ్యామిలీ సినిమా అంటే ఇలాగే ఉండాలి. అందరినీ తాతలు కావచ్చు, బామ్మలు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి చూసేలాగా తీయాలి. సో ఇది ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్లా కనిపించడం కోసం ఎంత ఖర్చైనా పర్లేదు అని చెప్పి ఎక్కడ వెనకాడకుండా చాలా అద్భుతంగా తీశారు. తన డెబ్యూ మూవీ అంటారు కానీ ఎవరు దాన్ని నమ్మరు. సార్ లిరిక్స్ కూడా రాశారు, పాటలన్నీ సింగిల్ కార్డ్ రాశారు సారు. సో ఆయన గురించి ఎంతగా చెప్పినా తక్కువే. సో థ్యాంక్ యూ సో మచ్. మీ రెస్పాన్స్ చూసినాక ఇవన్నీ మర్చిపోతున్నాను నేను. సో థ్యాంక్ యూ. నేను ఒక మూవీ చేశాను, అమృతారామం. అది సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ అయింది. సో దాని తర్వాత ఈ మూవీ చేశాను. సో ఈ మూవీ కూడా ఆ మూవీ చాలా బాగా సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు కావచ్చు, పెద్ద వాళ్ళు చాలామంది అప్రిషియేట్ చేస్తారు. దాని తర్వాత చూసిన జనాలు కూడా చాలా అప్రిషియేట్. ఈ రోజుకి రిలీజ్ 2-3 years అయినా కూడా స్టిల్ ఐఎమ్ గెటింగ్ మెసేజ్. సో ఈ మూవీ చూసిన తర్వాత మళ్ళీ వస్తున్నాయి. సో చాలా ఆనందంగా ఉంది. సో ఇలాగే మంచి సినిమాలు తీయాలని మీ ఆశీర్వాదం నాకు ఉండాలని.